अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఖురాన్లోని 56వ సూర అల్ వాకియా సూర అవతరణ మక్కాలో ఆయతులు 96. అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో దాని యొక్క అనువాదాన్ని ఉన్నది ఉన్నట్లుగా చదవటం జరుగుతూ ఉంది. ముందుగా నేను శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమెన్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి సూర అల్ వాకియా 56వ అధ్యాయం మొదటి వాక్యం. నిజంగా సంభవించేది ప్రళయం సంభవించినప్పుడు అది సంభవించటంలో అబద్ధానికి ఆస్కారమే లేదు. అది కొందరిని తొక్కివేసేది, మరికొందరిని ఉన్నతికి చేర్చేది అయి ఉంటుంది. భూమి తీవ్రమైన ప్రకంపనలతో కుదిపివేయబడినప్పుడు, పర్వతాలు తుత్తునియలుగా చేయబడినప్పుడు, కడకు అవి ఎగిరే ధూళి రేణువుల్లా అయిపోతాయి ఆ పర్వతాలు. మరి మీరు 3 సమూహాలుగా వర్గీకరించబడతారు. వారిలో కుడిపక్షం వారు ఆ కుడిపక్షం వారి అదృష్టం గురించి ఏమని చెప్పేది, ఇక ఎడమపక్షం వారు ఆ ఎడమపక్షం వారి దురదృష్టం గురించి ఏమని చెప్పేది. ఇక విశ్వాసంలో ముందంజ వేసిన వారు ఎంతైనా వారు మున్ముందు ఉండేవారే. వారే ఆ యొక్క విశ్వాసులే దైవ సామీప్యం పొందినవారు. వారు అనుగ్రహభరితమైన స్వర్గవనాలలో ఉంటారు. వారిలో అత్యధికులు తొలి కాలపు తరాలకు చెందిన వారై ఉంటారు. కొద్దిమంది మాత్రం తరువాతి తరాలకు చెందిన వారై ఉంటారు. వారు బంగారు తీగలతో నేయబడిన పీఠాలపై ఉంటారు. ఎదురెదురుగా దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. వారి సేవలో నిత్యం అబ్బాయిలుగానే ఉండే అబ్బాయిలు తిరగాడుతూ ఉంటారు. వారు గిన్నెలు, కూజాలు, గ్లాసులు పట్టుకొని ప్రవహించే మధువు నుంచి గిన్నెలు నింపుకొని తిరుగుతూ ఉంటారు. ఆ మధుపానం వల్ల వారికి తలనొప్పి రావటం కానీ, బుద్ధి తికమక పడటం కానీ జరగదు. వారు మెచ్చిన పండ్లు, ఫలాలను, వారు ఇష్టపడిన పక్షుల ఆహారాన్ని